హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు కూడా మనకి మార్కెట్స్ మంచి జోష్లోనే క్లోజ్ అయ్యాయని చెప్పాలి. అండ్ ఫ్రెండ్స్, మనకి ఐఎండి రిపోర్ట్ అంటే మన మాన్సూన్ కొంచెం బాగుంటుంది, అంటే నార్మల్గా ఉంటుందని ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని డెఫినెట్లీ మార్కెట్స్ అనేటివి చాలా పాజిటివ్గానే తీసుకున్నాయి. మీకు ఐడియా ఉంటే ఫ్రెండ్స్, మనకి స్కైమెట్ అనేది మాన్సూన్స్ మనకి ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగోవు అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనకి మార్కెట్స్ నెగిటివ్గా తీసుకొని డౌన్ అవ్వడం అయితే జరిగింది మనకి ఆ సెషన్లో. బట్ ఏదైతే నిన్న మనం మాట్లాడుకున్నామో, సో మాన్సూన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండబోతున్నాయని చెప్పిన ఐఎండి రిపోర్ట్ని అయితే మన స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకొని అరౌండ్ 96 పాయింట్స్ దగ్గర అయితే మనకి నిఫ్టీ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనకి అంటే ఏదో పడిపోతుంది నిఫ్టీ అనే ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. మనకి కంటిన్యూస్గా అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో అలా గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ 11,787 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి నిఫ్టీ అరౌండ్ 11,736 దగ్గర ఓపెన్ అయినా ఒక పాయింట్లో మనకి 731 వరకు డౌన్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ సెషన్లో ఏంటంటే 11,810 వరకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఫైనల్గా 11,787 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఏదైతే ఈరోజు నిఫ్టీ టచ్ చేసిందో ఫ్రెండ్స్, ఇది ఆల్ టైమ్ హై. ఓకే, సో చూడాలి నెక్స్ట్ కమింగ్ డేస్లో మన నిఫ్టీ అనేది ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడం అంటే ఫ్రెండ్స్ డెఫినెట్లీ అది స్మాల్ థింగ్ అయితే కాదు. అంటే ఏదైతే ఆల్ టైమ్ హైని లాస్ట్ టైం టచ్ చేసి మళ్ళీ బ్యాక్ అయిందో మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చిందంటే సో డెఫినెట్లీ కొంచెం హెవీ మూమెంటం ఉంటే తప్పితే ఏ స్టాక్ కూడా 52 వీక్స్ హైయెస్ట్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 52 వీక్స్ హైయెస్ట్ దగ్గరికి వచ్చిందంటే డెఫినెట్లీ ఏదో ఒక కొంత స్పార్క్ ఉంటేనే వస్తుంది. ఓకే, సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఎఫ్ఐఎస్ మనం మాట్లాడుకుంటున్న ప్రతిసారి అంటే న్యూస్ స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం పర్సెంట్లో ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్ బయింగ్లోనే ఉన్నారు. అండ్ మీకు చెప్తూనే వచ్చాను ఫ్రెండ్స్, ఒక ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఏదైనా సరే ఒక మూవ్లో ఏదైతే ఉంటుందంటే పాజిటివ్ మూవ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెజారిటీ పార్ట్ మనకి ఎఫ్ఐఎస్ ఉంటుంది. ఓకే, సో మీకు ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా మనకి కొంచెం మొత్తం డేటా నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా అంటే డిఏఎస్ కొంచెం హెవీ సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా మనకి ఎఫ్ఐఎస్ పాజిటివ్గానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనకి డిఏఎస్ కూడా సపోర్ట్ చేశారు. ఈరోజు అయితే పెద్దగా డిఏఎస్ నుంచి బయింగ్ రాలేదు, కానీ మనకి ఎఫ్ఐఎస్ మాత్రం స్ట్రాంగ్గా హోల్డ్ చేశారని చెప్పాలి ఫ్రెండ్స్. మన కంపేర్ విత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్తో పోలిస్తే మనకి ఇండెక్స్లో ఉండే షేర్ల మీదే కొంచెం హెవీ యాక్టివిటీ రోజు కనిపించింది. సో అరౌండ్ మనకి 1,038 crores ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి నెట్ బయింగ్ ఉంది అండ్ 37 crores అనేది డిఐఎస్ దగ్గర నుంచి నెట్ బయింగ్ ఉంది. అండ్ ఓవరాల్గా మనకి అరౌండ్ 1,075 crores దగ్గర మనకి ఓవరాల్ మార్కెట్లోకి అయితే మనీ ఫ్లో అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి 18th ఏప్రిల్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో నిఫ్టీకి ఏంటంటే మనకి 11,750 సపోర్ట్ అండ్ 11,850 రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్ టైమ్ హై ఏదైనా స్టాక్ టచ్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ ఆల్ టైమ్ లో అంటే 52 వీక్ లో ఆర్ ఎల్స్ ఆల్ టైమ్ లో ఎప్పుడైనా ఒక స్టాక్ టచ్ చేసినప్పుడు మనకి లెవెల్స్ అనేటివి నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే సపోజ్ అనుకుందాం ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏముంది ఫ్రెండ్స్ అక్కడ, అంటే అదే హై నెక్స్ట్ రెసిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో అలాంటి టైంలోనే మనం ఓఐ డేటా అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, సో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జరుగుతున్న ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాన్ని బట్టి చూస్తాం. సో ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రేంజ్ ఎలా ఉందంటే 11,600 నుంచి 11,900 ఈ రేంజ్ మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో 11,600 దగ్గర బేస్ ఫామ్ చేసి 11,900 దగ్గర మనకి రెసిస్టెన్స్ అని ఎలా కనిపిస్తుంది. బట్ సో నిఫ్టీ ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేయాల్సి వస్తే మాత్రం 11,900 నుంచి 11,850 ఈ బ్యాండ్ ఏదైతే ఉందో సో ఆ బ్యాండ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. సో కాషియస్గా ఉంటారని నేను 11,850 అని చెప్పాను. సో ఏదైతే లెవెల్ ఉందో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ అని నిఫ్టీకి ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే మనం కంప్లీట్గా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటాను తీసుకొని చెప్పడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఫ్రెండ్స్ సపోర్ట్ మనకి 30,400 దగ్గర ఉంది అండ్ రెసిస్టెన్స్ 30,650 దగ్గర ఉంది. మీకు తెలియాల్సింది ఏంటంటే నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హైని టచ్ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా టచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, సో అరౌండ్ మనకి 30,648 అలా అనుకుంటాను ఫ్రెండ్స్ మనకి ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీ. సో అందుకే నేను ఆల్ టైమ్ హై దగ్గరే చూసి అండ్ ఓఐ డేటాను కూడా కొద్దిగా వెరిఫై చేసి 30,650 అనేది మీకు రెసిస్టెన్స్గా ఇచ్చాను. సో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఇంకా రానున్న రోజుల్లో మనకి నిఫ్టీ ఒకవేళ ఇంకా హై మూమెంటంతో ఏదైతే వెళ్తూ ఉంటుందో పైకి, సో దాన్ని బట్టి మనకి ఈ లెవెల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి ఫామ్ చేసే లెవెల్స్ని మనం ఫ్యూచర్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకుంటూ ఉంటాం. అండ్ మీకు చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్గా బై చేస్తూ ఉన్నారు. మేబీ ఇది ఏదైతే మూవ్ ఉందో అది ఏదైనా ఒక పాయింట్లో అరెస్ట్ అవ్వచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అందరూ బులిష్గానే ఉన్నారు ఫ్రెండ్స్. ఏదైనా కొంచెం డిప్ వచ్చినా సరే అది బయింగ్ పర్పస్లో వాడుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా వరకు మనకి ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ.
ఏదైనా సిగ్నిఫికెంట్గా మనకి న్యూస్ వచ్చి మార్కెట్స్ని డిస్టర్బ్ చేసి, అంటే ఒక పార్టీ మూడ్ని డిస్టర్బ్ చేసేలాగా ఏదైనా న్యూస్ వస్తే తప్పితే, అంటే కమింగ్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయో సో అవి కానీ, లేదంటే ఇండెక్స్ మేజర్ వెయిట్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఏదైనా నెగిటివ్ యాక్టివిటీ కనిపిస్తే తప్పితే మనకి ప్రెజెంట్ అయితే అసలు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా తగ్గడానికి రెడీగా లేవు ఫ్రెండ్స్. ఏదో ఒక 100 ఒక 150 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎల్స్ నిఫ్టీలో కొంచెం పాయింట్స్ తగ్గినా ఓవరాల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి పాజిటివ్లో క్లోజ్ అవడం, ఆర్ఎల్స్ ఒక 50 తగ్గితే ఇంకొక రోజు 100 పెరగడం, ఇలాగే మనకి కనిపిస్తుంది ఈ రీసెంట్ డేస్లో అయితే. దీనికి మెయిన్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వచ్చాయో, నెక్స్ట్ ఈ మాన్సూన్ డేటా ఏదైతే వచ్చిందో, సో వీటితో పాటు ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో అది స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనే అంచనాల మీద మనకి ఈ నిఫ్టీ మూవ్ అనేది మనం అంచనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఎలక్షన్స్కి మాత్రం చాలా వరకు రిలేషన్ ఉంది ఇప్పుడు మనకి ఏదైతే మూవ్ అవుతుందో నిఫ్టీ ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, సో స్టాక్స్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంపార్టెంట్ స్టాక్స్ ఏంటి ఈరోజు న్యూస్లో ఉన్నదంటే, సో ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ టైంలో నేను అప్డేట్ చేసిన న్యూస్ వల్ల ఏ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యాయని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే మనం డే ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అరౌండ్ 19 అంటే మధ్యాహ్నం 1:10 దగ్గరగా నేను జెట్ ఎయిర్వేస్కి నెగిటివ్గా ఉంది ఈ న్యూస్ అనేది, ఇండిగోకి స్పైస్ జెట్కి పాజిటివ్గా ఉందని పెట్టాను ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ మీకు గ్రాఫ్స్ గూగుల్ గ్రాఫ్స్లో తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు 110 నుంచి 155 లోపు మనకి న్యూస్ వచ్చాక, అంటే మనకి న్యూస్ రావడమే లేట్ యాక్చువల్లీ, అంటే న్యూస్ వచ్చిన కొద్ది టైంకి నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను చూసిన వెంటనే అనలైజ్ చేసి, అంటే ఫస్ట్ అనలైజ్ చేయాలి కదా ఫ్రెండ్స్, న్యూస్ వచ్చిన వెంటనే పెట్టేయకూడదు కాబట్టి అనలైజ్ చేసి ఓకే ఇది ఇంపార్టెంట్, సో దీనివల్ల ఇది రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకొని పెట్టేసరికి కొంత టైం అయితే ఉంటుంది కదా. ఆ టైం తర్వాతే మనకి 110 నుంచి 155 లోపు మనకి 5.75%, ఓకే, సో అరౌండ్ 6% వరకు మనకి స్పైస్ జెట్ రియాక్ట్ అయింది. అండ్ ఇండిగో అని చెప్పాను కదా ఫ్రెండ్స్, సో ఇండిగో ఏంటంటే మనకి అరౌండ్ మళ్ళీ 110 నుంచి 210 లోపు ఏంటంటే 5.16% రియాక్ట్ అయింది. సో రెండు కూడా మనకి అరౌండ్ 5% రియాక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, ఏ టెక్నికల్ అనాలిసిస్ మనకి ఇంత షార్ట్ గ్యాప్లో మనకి అంత మూవ్ ఇస్తుంది? డెఫినెట్లీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అంటే యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉండేది ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్సే ఉంటారు. సో హ్యూమన్ బీయింగ్స్ దేనికి రియాక్ట్ అవుతారు ఫ్రెండ్స్? ఫస్ట్ ఖచ్చితంగా న్యూస్కి రియాక్ట్ అవుతారు. హెవీ సెల్లింగ్ అంటే ఒక్కసారి 600లో ఉన్న స్టాక్ని 100కి తీసుకురావాలన్నారు, లేదంటే 100లో ఉన్న స్టాక్స్ని 150, 120 ఆ లెవెల్స్కి తీసుకెళ్లాలన్నా డెఫినెట్లీ సెంటిమెంట్స్ అండ్ న్యూస్ మాత్రమే వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అందుకే ఫ్రెండ్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, అంటే డే ట్రేడర్ తెలుగులో పెట్టే న్యూసే ఫాలో అవ్వండి అని కాదు, రెగ్యులర్గా మీరు న్యూస్ని చూడడం అలవాటు చేసుకొని స్టాక్ మార్కెట్లో చాలా థింగ్స్ మీద మీకు అవగాహన వస్తుంది. అండ్ ఏదైతే మీకు వస్తున్న నాలెడ్జ్ ఉంటుందో అదే మిమ్మల్ని నెగిటివ్ థింగ్స్ అంటే స్టాక్స్లో పెట్టి నష్టపోకుండా కూడా కాపాడడానికి మీకు న్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. మీ అనాలిసిస్ మీకు ఉంచుకోండి ఫైనల్గా. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్సులు డ్రైవర్స్ కానీ లేకపోతే యూనియన్స్ కానీ సమ్మె చేశారనుకోండి, ఎవరికి ప్రాఫిట్? అది ప్రైవేట్ బస్సులకే కదా. సో ప్రైవేట్ బస్సులు కానీ వ్యాన్స్ కానీ వీటికే కదా ప్రాఫిట్. సో ఈ ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక న్యూస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, పాజిటివ్గా వచ్చింది అనుకోండి అన్నీ పెరుగుతాయి, నెగిటివ్గా వచ్చింది అనుకోండి అన్నీ పడతాయి, ఆల్మోస్ట్ అన్నీ పెరుగుతాయి. బట్ అలా కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద ప్లేయర్, నేను కొద్ది రోజులు ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యాక్టివిటీస్ మేము చేయాలనుకోవట్లేదు, అంటే ఫ్లైట్స్ మేము రన్ చేయాలనుకోవట్లేదు అన్నారనుకోండి. సో ఫ్లైట్స్ ఎక్కే వాళ్ళు ఏమైనా ట్రైన్స్లోనో బస్సుల్లోనో వెళ్తారా ఫ్రెండ్స్? డెఫినెట్లీ వాళ్ళు ఇంకో ఫ్లైట్ చూసుకోవాలి. సో ఈ ఆల్టర్నేటివ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ డిమాండ్ పెరుగుతుంది. సో నార్మల్గా ఒక 50 సీట్స్ బుక్ అయ్యేటు కాస్త మనకి 60 సీట్స్ 70 సీట్స్ డెఫినెట్లీ రష్ అనేది వీళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు షేర్స్ కూడా మనకి ఇంట్రాడే సెషన్స్లో గెయిన్స్ చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ విప్రో రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. విప్రో రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వచ్చాయని చెప్పాలి. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ థింగ్ అయితే ప్లే చేసింది ఫ్రెండ్స్. ఏంటంటే విప్రోకి సంబంధించిన ఏదైతే డేటా ఉందో ది హ్యాకర్స్ హ్యాకింగ్ యాక్టివిటీ, అంటే మనకి వాళ్ళ డేటా బ్రీచ్ అయింది అని చెప్తున్నారు. సో ఇంట్రాడేలో మనకి ఆ రీజన్తోనే విప్రో అనేది డౌన్ అవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో విప్రో అనేది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మార్కెట్ అనేది ఆ నెగిటివ్ న్యూస్ని తీసుకుంటుందా, లేదంటే ఇది ఏదైతే పాజిటివ్ థింగ్ వచ్చిందో రిజల్ట్స్ ప్రకారంగా దాన్ని తీసుకుంటుందనే చూడాలి. ఒకసారి రిజల్ట్స్ చూసినట్లయితే నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఫ్రెండ్స్, అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్కి 2019 మార్చ్ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసి చెప్తున్నాను. ఓకే, 37.74% కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ మనకి పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో పెరిగిన కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఎంత ఉందంటే అరౌండ్ మనకి 2483 crores ఉంది. ఓకే, సో నెక్స్ట్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ మనకి ఎంత వచ్చిందంటే 13,768 crores ఉంటే ఇప్పుడు మనకి అరౌండ్ 15,000 crores ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో రెవెన్యూ పెరిగింది, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ పెరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ విప్రోలో చూడాల్సింది ఏంటంటే బైబ్యాక్ ఆఫర్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ బైబ్యాక్ ఒక ప్యాకేజ్, అంటే ఈ బైబ్యాక్ ఒక వర్త్ ఎంత అంటే 10,500 crores. ఓకే, సో ఈ బైబ్యాక్ ద్వారా వీళ్ళు 32.3
3 crore షేర్స్ని అయితే వాళ్ళు బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనికి షేర్ ప్రైస్ అయితే 325గా ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ఇంట్రాడే సెషన్లో ఆల్మోస్ట్ 3.5% దాకా పెరిగింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా మాక్సిమం పెరిగాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చిన న్యూస్ ఏముందంటే గోల్డ్మ్యాన్ సాక్స్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ రేటింగ్ని పెంచారు. అంటే రేటింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ టార్గెట్ని అంతకుముందు ఏంటంటే 451 ఉంచారు ఫ్రెండ్స్, ఇప్పుడు 492గా చేయడం జరిగింది. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ని పెంచడం వల్ల ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కేవలం ఆ న్యూస్ వల్ల పెరిగిందని నేను చెప్పను, ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంటే ఉంది. బట్ అది కూడా ఒక యాడింగ్ థింగ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, ఎంతమంది పాలీక్యాబ్ ఏదైతే ఐపీఓ ఉందో అది వస్తున్నప్పుడు వీడియో చేశాను అండ్ దాని తర్వాత వచ్చాక కూడా మీకు ఈ డేట్స్ ఉన్నాయి అప్లై చేసుకోండి, ఎందుకంటే హ్యావెల్స్ వేరే వాటితో పోలిస్తే మనకు పాలీక్యాబ్ అనేది వాల్యుయేషన్స్ చీప్గానే ఉందని చెప్పాను. సో ఐపీఓ క్లోజ్ అయ్యే ముందు కూడా మీకు ఇంటిమేషన్ అయితే నేను ఇచ్చాను అండ్ మీకు చెప్పాను ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ 2 అలాట్ అయ్యాయి ఈ ఐపీఓలని. అండ్ మీరు చూస్తే మనకి 654లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు అరౌండ్ 21% అరౌండ్ మనకి క్లోజింగ్ అయితే జరిగింది. బట్ స్టాక్ అయితే ఇంట్రాడేలో అరౌండ్ 660స్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. అరౌండ్ నాకు ఐడియా లేదు, ఎగ్జాక్ట్గా తెలియదు, 660స్లో అయితే మనకి వెళ్ళింది హైయెస్ట్. ఏ కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ కంపెనీ కూడా ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు. ఓకేనా, సో కంపెనీ బాగుందంటే అంటే కంపెనీ పర్ఫామ్ చేస్తున్నంత వరకు మందే కంపెనీ పర్ఫామ్ చేయకపోతే అది మంది కాదు. ఓకే, సో అలాగే ఉండండి. కానీ ఇది నాది ఇన్ ద సెన్స్ కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కొంతమంది కొన్ని కంపెనీస్తో, అలా అయితే ఉంచుకోవద్దు ఫ్రెండ్స్. సో అప్కమింగ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే రేపైతే మనకి స్టాక్ మార్కెట్ లేదు ఫ్రెండ్స్. ఓకే, సో 17th ఏంటంటే మనకి మహావీర్ జయంతి ఉంది. నెక్స్ట్ మనకి 17th ఒక 2 రిజల్ట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్, మైండ్ ట్రీ అండ్ టాటా స్టీల్. వాటి మీద కొంచెం మీరు అంటే మన టెలిగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, మీరు ఏదైతే రిజల్ట్స్ వస్తుంటాయి మీరు కూడా ఒకసారి అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి 18th ఫ్రెండ్స్ రిలయన్స్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు రిలయన్స్ అయితే అంటే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీరు స్టాక్ మార్కెట్లో మనం ఉన్నామంటే డెఫినెట్లీ ఆ రిజల్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. లైక్ మనకి ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, సో ఏవైతే ఇలాంటివి ఉంటాయో ఫ్రెండ్స్ కొంచెం పెద్దవి, వాటిని డెఫినెట్లీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్. అంటే మీకు చెప్పాను ఫ్రెండ్స్, నేను కొన్ని డేస్ బ్యాక్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది నేను చేస్తున్నాను, వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో ఈ వీడియో తర్వాత మీకు నెక్స్ట్ కమింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఉంటుంది. అది చెప్తాం అనుకునే ముందు మీకు ఒక హింట్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హింట్ అనండి, అలర్ట్ అనండి, ఏదైనా అవ్వండి. సో డెఫినెట్లీ మీరు మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ 4 వీడియోస్ కానీ వాచ్ చేసినట్లయితే నేను నెక్స్ట్ ఏం చెప్తున్నానో అర్థమవుతుంది ఫ్రెండ్స్, లేదంటే కంప్లీట్ బ్లాంక్గానే ఉంటుంది. సో ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఎవరికి అంటే ఇంట్రాడే పర్పస్కి వాడుకోవచ్చు, మీరు స్వింగ్ ట్రేడింగ్ పర్పస్కి వాడుకోవచ్చు, లేదంటే ఏదైతే మీకు మార్కెట్ ఏమవబోతుంది అంటే డైరెక్షన్ ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వింగ్ ట్రేడింగ్కి ముందే ఆప్షన్ చైన్ అనాలిసిస్ చెప్పినట్లయితే ఇంకా బెటర్గా ఉంటుంది మన వాళ్ళకి అని చెప్పి నేను వెయిట్ చేశాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ని కంప్లీట్ చేశాక ఏదైతే మన ఈ వీడియోస్ ఉంటాయో సో వాటితో పాటు నేను ఈ స్వింగ్ ట్రేడింగ్ను కూడా కవర్ చేస్తూ ఉంటాను. సో ఏది కూడా నేను నెగ్లెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఏది ఇంపార్టెంటో దాన్ని ఫస్ట్ పెడుతున్నాను అంతే. సో ఎవరెవరు ఏమేమి చెప్పారో నేను అన్నీ కూడా నోట్ చేసుకున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదైతే మన ప్లేలిస్టులు ఉంటాయో సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ చూసినా సరే మీరు మళ్ళీ ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఆ వీడియోస్ మీకు క్లియర్గా అర్థమైతే నేను నెక్స్ట్ చెప్తున్నా ఏదైతే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఉంటుందో అది కూడా అర్థమవుతుంది. లేదంటే ఎలా ఉంటుందంటే మనకి వేరే లాంగ్వేజ్ మూవీ చూస్తున్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఏమాత్రం క్లారిటీ అయితే ఉండదు. సో డెఫినెట్లీ కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది పార్ట్ అనేది. నేను అందుకే చాలా వరకు దాన్ని వెయిట్ చేసి కొంచెం మన వాళ్ళకి మిగతావన్నీ కూడా తెలియాలి, అంటే కొన్ని థింగ్స్ తెలిసాకే చేద్దామని వెయిట్ చేశాను. సో ఆల్మోస్ట్ రెడీగానే ఉన్నారనుకుంటున్నాను ప్రెజెంట్. ఓకే, సో అదైతే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో అదే. సో దాని తర్వాత మనం ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ని ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ప్రెసెంట్ రెసిస్టెన్స్ లేదు, అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది. సో రెసిస్టెన్స్ అలా చెప్పగలిగాం, సో మనకి F&O డేటాను బట్టే చెప్పగలిగాం. సో చాలా వాటికి యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, అందరినీ చూడమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అండ్ ఒకవేళ ఇది మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మన వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బై ఛాన్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేశారా లేదో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆబ్వియస్లీ మన ఆప్షన్ చైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందరికీ టేక్ కేర్, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.